మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం సుమన్ షోటోకన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే బెల్ట్స్ మరియు సర్టిఫికేట్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, హీరో సుమన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయకులు హాజరై కరాటే నేర్చుకున్న విద్యార్థులకు బెల్ట్స్, సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడారు. మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే బెల్ట్స్ మరియు సర్టిఫికేట్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, సినీ హీరో సుమన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయకులు హాజరై కరాటే నేర్చుకున్న విద్యార్థులకు బెల్ట్, సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ కరాటే శిక్షణ ద్వారా మనలో ఆత్మస్థైర్యం పెరగడంతో పాటు శారీరకంగా, మానసికంగా చాలా చురుగ్గా ఉంటారని అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలకు కరాటే శిక్షణ ఇవ్వడం ద్వారా వారి ఆత్మరక్షణ కోసం బాగా సహాయపడుతుందని అన్నారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న మాస్టర్స్ బూడిద సైదులు మరియు బాణావత్ రామకృష్ణ నాయక్కి కార్యక్రమం నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా కిసాన్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, గాయం ఉపేందర్ రెడ్డి, గుడిపాటి నవీన్ మరియు వార్డు కౌన్సిలర్ దేశిశెట్టి శేఖర్ రెడ్డి, రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. ఆ వయసులో నాకు ఎందుకు కరాటే దీనివల్ల ఏడు ఉపయోగించి నేను అనుకున్నాను. కానీ బలవంతంగా నన్ను పంపించారు. దాని తర్వాత కరాటేలో ఉన్న బెనిఫిట్, మార్షల్ ఆర్ట్స్ ఉన్న బెనిఫిట్ నేను తెలుసుకుని ఏంటంటే మనకి జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నొప్పులు వచ్చినా మనం తట్టుకోవడానికి శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మన శరీరంలో ఉంటుంది, మన మెదడులో ఉంటుంది. అది రావాలంటే మనకి కరాటే, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తే తప్ప మనకి రాదు. ఆ విధంగా చెప్తాను. ఎందుకంటే 47 సంవత్సరాలు అయిపోయి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో దెబ్బలు తిన్నాను. దెబ్బలు తిన్నా నేను వదలలేదు. నేను నా కాలు మీద నిలబడి ఈ రోజు నా రికార్డ్ ఏంటంటే మన శైలి ఆధ్వర్యంలో 27వసారి కరాటే యొక్క కార్యక్రమాలని అందులో మన రెబల్ స్టార్ సుమన్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే వేదిక వల్ల పెద్దలు, తల్లిదండ్రులకి, పిల్లలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మనకు కావాల్సింది ఆత్మధైర్యం. సైనికులు గారికి, అదేవిధంగా మిత్రుడు, మరో మిత్రుడు ఈ ప్రాంతంలో మన అన్ని స్కూల్స్లో కరాటే నేర్పించే రామకృష్ణ గారికి, వేదికపై ఆశ్రయ పెద్దలు గౌరవనీయులు మన యాక్టర్ సుమన్ అన్న గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మన విజయవాడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి, దుర్గా వేణుగోపాల్ రెడ్డి గారికి, రామకృష్ణ గారికి, బాబు గారికి, చాలా మంది అందరికీ సేవలకు
My name is Akshay. I am studying 7th year section in Nadigudam hostel. నేను కరాటీ 2 years నుంచి నేర్చుకుంటున్నాను. కరాటీ అనేది మనకి గర్ల్స్కి అనేది అది చాలా సెల్ఫ్ ప్రొటెక్టివ్. మా గర్ల్స్కి అనేది అది ఎక్కడైనా సరే మాకు చాలా ఉపయోగపడుతుంది. నేను 2 years నుంచి నేర్చుకున్న చాలా బాగా అనిపించింది. నేను నేర్చుకునేటప్పుడు నాకు బాగా యాక్టివ్గా అనిపించింది. ఒకవేళ నేను డల్ మూమెంట్లో ఉన్నా కూడా, మూడ్ ఆఫ్లో ఉన్నా కూడా కొంచెం కరాటీ చేస్తూ ఉన్న అనేది గుర్తుకొస్తే ఇంక కరాటీ చేసుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది, యాక్టివ్నెస్ వస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు హరిక. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు మిర్యాలగూడకి వచ్చాను. కరాటీ సర్టిఫికేట్ అలాగే గ్రీన్ బెల్ట్ తీసుకున్నాను సుమన్ సార్ చేతుల మీదుగా. ఈ సొసైటీకి నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, ఆడపిల్లలకు అనేది సెల్ఫ్ డిఫెన్స్ చాలా ముఖ్యం. అందుకోసం నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చెప్పేది ఏంటంటే, ఆడపిల్లలని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని కరాటీకి పంపించండి. నా పేరు నందిని. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుడిపల్లి గ్రామంలో నుంచి వచ్చాను. ఈరోజు ప్రధానోత్సవం సందర్భంగా అందరికీ శుభోదయం. నా పేరు మునేష్ నాయక్. నేను 7 నెలల నుంచి కరాటే నేర్చుకుంటున్నాను. ఈరోజు సుమన్ సార్ చేతుల మీద నుంచి నేను ఈరోజు బ్లూ బెల్ట్ తీసుకున్నాను. నేను 5 కటాస్ నేర్చుకున్నాను. మనకు రోజు 1 గంట ఆగకుండా మనము ఏదో ఒక పని చేయాలి. అలాగే కరాటే కూడా నేర్చుకుంటే మనకు భవిష్యత్తులో చాలా అవసరం.